నమస్తే అండి. దానిమ్మ. ఈ దానిమ్మ గింజలు ఒలుచుకొని శుభ్రంగా, కానీ కాయ ఒలిచేటప్పుడు కాయ శుభ్రంగా కడగాలండి. ఏ కాయ అయినా కానీ మనం కడగకుండా ఏది చేయరాదు. శుభ్రంగా కడిగి ఇవన్నీ తీసి తుడిచి కొంచెం ఆరిన తర్వాత అప్పుడు కాయను మనం ఒలవాలి, చేతులు శుభ్రంగా కడుక్కొని. ఓకే, అలా కడిగిన తర్వాత శుభ్రం చేశాక ఈ గింజలు తీసుకోవాలి. ఈ గింజలు గుప్పెడు ప్లేట్లో వేసుకోండి. ఒక గుప్పెడు మన మొలకలు, ఏ మొలకలు అన్నా కానీ ఒక మొలకలు వేసుకొని అవి ఇవి కలుపుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసం పిండుకొని తినండి. చాలా బాగుంటుంది. నిమ్మరసం ఎందుకన్నానంటే మొలకలకి పులుపు ఉంటేనే బాగుంటుంది. నిమ్మకాయ మీ ఇష్టం, వేసుకోండి. ఎందుకంటే ఇది పులుపు తీపి ఉంటుంది కనుక నిమ్మరసం కూడా వేసుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. అయినా కానీ నిమ్మరసం ఆరోగ్యానికి మంచిది కాబట్టి కొంచెం వేసుకోండి, పులుపు పట్టేవాళ్ళు. లేకపోతే వద్దు కదా. అలాగే మొలకలు, దానిమ్మ గింజలు చక్కగా వేసుకొని తినండి, చాలా ఆరోగ్యానికి మంచిది. లేదా అలా కాదంటే కొంచెం ఉప్పు కారం చల్లుకొని కూడా తినొచ్చండి. ఉప్పు కారం వేసుకొని కొంచెం పెరుగు కలుపుకొని తినొచ్చు, కొత్తిమీర వేసి. అలా కూడా చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకు ఒక దానిమ్మ తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈరోజు దానిమ్మ తిన్నామనుకో, రేపు యాపిల్ తినండి. అలా రోజుకొక ఫ్రూట్ తీసుకోవడం చాలా మంచిది ఆరోగ్యానికి. ఇది చాలా మంచిది, తప్పకుండా చేయండి, ఎవరైనా తినవచ్చు. ఓకే.